వెల్కమ్ టు మానియా మొబైల్స్ అండి. చాలా మంది అయితే అడుగుతున్నారు, మనకి లోకల్లో చాలా మొబైల్ స్టోర్స్ ఉన్నాయి కదా, మన దగ్గరలో వేరే మొబైల్ స్టోర్స్ కూడా ఉన్నాయి కదా, మనం మొబైల్ మానియా మొబైల్స్లోనే ఎందుకు పర్చేస్ చేయాలి అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. దానికి నేను ఒక్కటే చెప్తానండి, మనకి సీల్డ్ మొబైల్స్ కొనాలి అనుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆర్ఎల్స్ లోకల్ మొబైల్ స్టోర్స్ అయితే మనకి చాలా అయితే అవైలబుల్గా ఉన్నాయి. బట్ యూజ్డ్ మొబైల్స్ కానీ ఓపెన్ బాక్స్ మొబైల్స్ కానీ మనం పర్చేస్ చేయాలి అనుకుంటే మనకి జెన్యూన్ స్టోర్స్ అయితే, జెన్యూన్ వెబ్సైట్స్ అయితేనేమి చాలా తక్కువ ఉన్నాయి. అందులో మన మానియా మొబైల్స్ ఒకటి అని చెప్పి అయితే నేను గర్వంగా చెప్తాను. మేము మా ప్రత్యేకత ఏంటి అంటే, మేము నార్మల్గా సీల్డ్ మొబైల్స్ కూడా సేల్ చేస్తాం, కానీ అది మీకు ఎక్కడైనా లభిస్తుంది. కాకపోతే మా ప్రత్యేకత ఏంటంటే, మేము ఓపెన్ బాక్స్ మొబైల్స్, యూజ్డ్ మొబైల్స్ ఎక్కువ డీల్ చేస్తామండి. మీకు ఓపెన్ బాక్స్ మొబైల్స్, యూజ్డ్ మొబైల్స్ జెన్యూన్గా చాలా తక్కువ చోట్లయితే లభిస్తుంది. అందులో మా మానియా మొబైల్స్ ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇది శాంసంగ్ S24 అల్ట్రా అండి. మనకి కస్టమర్ అయితే జస్ట్ 10 days యూజ్ చేశాడు. 10 daysలో మొబైల్ నచ్చక దీన్ని అతను యాక్చువల్లీ iOS యూజర్, ఐఫోన్ యూజ్ చేసేవాడు. కాకపోతే S24 అల్ట్రాకి షిఫ్ట్ అయ్యాడు. బట్ ఈ మొబైల్ నచ్చక మళ్ళీ అతను iPhone 15 Pro Max మన దగ్గర పర్చేస్ చేసి ఇది మనకి సేల్ చేశాడు. ఇది జస్ట్ 10 days మొబైల్, కాకపోతే దీని ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి 1,20,000 ఉంటుంది. కాకపోతే మన దగ్గర అతను 10 days యూజ్ చేసి మనకి ఇవ్వడం వల్ల మనకి ఇది రీసేల్ ప్రైస్ ఎంత వస్తుందంటే, ఇది మనకి 1 lakh కన్నా తక్కువకే వస్తుంది. సో ఈ విధంగా మనం ప్రీమియం గ్యాడ్జెట్స్ కొత్తగా కొనాలనుకుంటే చాలా ప్రైసింగ్ ఉంటాయి. సో కొత్తవి కాకుండా ఒక 10 days, 1 month, 6 months యూజ్డ్ మొబైల్స్ అయితే మనకి బెస్ట్ ప్రైస్లో అయితే లభిస్తాయి. చాలామందికి ఒక డ్రీమ్ అయితే ఉంటుంది, ఈ 24 అల్ట్రా కానీ, ఈ 15 Pro Max ఇలాంటి ప్రీమియం గ్యాడ్జెట్స్ అయితే వాడాలని. కాకపోతే వాళ్ళ బడ్జెట్ అయితే వాళ్ళని ఆపేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనం ఈ ప్రీమియం మొబైల్స్ని అందించడమే మన మానియా మొబైల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో మీరు ప్రీమియం గ్యాడ్జెట్స్ కొనాలి, మీ దగ్గర అంత బడ్జెట్ లేదు అని అనుకున్నప్పుడు ఇలాంటి యూజ్డ్ మొబైల్స్ అయితే మీరు మన దగ్గర పర్చేస్ చేయొచ్చు. మన దగ్గరే ఎందుకు పర్చేస్ చేయాలి యూజ్డ్ మొబైల్స్ అంటే, మనం ఒకసారి మొబైల్ని కస్టమర్ దగ్గర నుంచి పర్చేస్ చేసేటప్పుడు దీంట్లో బ్యాటరీ, కెమెరా, డిస్ప్లే, వారంటీ, బిల్, బాక్స్, కస్టమర్ వెరిఫికేషను, ఎవ్రీథింగ్ అన్ని ఆస్పెక్ట్స్లో 360 ఆస్పెక్ట్స్ మొబైల్ పరంగానే కాకుండా కస్టమర్ మనకు ఎవరైతే సేల్ చేస్తున్నారో ఆ కస్టమర్ని కూడా వెరిఫై చేసుకొని, సో ఓవరాల్గా 360 యాంగిల్స్లో ఈ మొబైల్ అయితే మనం పూర్తిగా వెరిఫై చేసిన తర్వాతే మనం సేల్కి పెడతాం. సో మనం సీల్డ్ మొబైల్ ఎక్కడైనా పర్చేస్ చేయొచ్చు. సో యూజ్డ్ మొబైల్ కొనేటప్పుడు ఆలోచించి కొనాలి. సో మేము దీన్ని ఎవ్రీ ఆస్పెక్ట్స్లో చెక్ చేసి మీకు సేల్ చేస్తాం కాబట్టి మీరు హ్యాపీగా యూజ్డ్ మొబైల్స్ కానీ, ఓపెన్ బాక్స్ మొబైల్స్ కానీ మన మానియా మొబైల్స్లో అయితే పర్చేస్ చేయొచ్చండి. మేము డిఫరెంట్ టెక్నీషియన్స్ చేత ఈ మొబైల్స్ని చెక్ చేయించిన తర్వాతే మనకి ఈ విధంగా సేల్కి అయితే పెడతాం. ఈ విధంగా మీరు మన దగ్గర మొబైల్స్ అయితే కొనుక్కోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, మన మానియా మొబైల్స్లో రీజనబుల్ ప్రైస్కి, బెస్ట్ ప్రైస్కి మీ మొబైల్స్ని అయితే మేము పర్చేస్ చేస్తామండి. మీ దగ్గర బాక్స్, బిల్లు, మొబైల్ మొత్తం ఎవ్రీథింగ్, హ్యాండ్ సెట్ అంతా బాగుంటే నేను మీ మొబైల్కి బెస్ట్ ప్రైస్ ఇచ్చి మీ మొబైల్ని అయితే నేను పర్చేస్ చేస్తాను. సో మీ మొబైల్ని నా దగ్గర సేల్ చేయొచ్చు. మన దగ్గర ఉండే మొబైల్స్ని కూడా మీరు మానియా మొబైల్స్లో కొనుక్కోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు iOS అయితే ఆండ్రాయిడ్కి షిఫ్ట్ అవ్వాలనుకున్నా, ఆండ్రాయిడ్ నుంచి iOSకి షిఫ్ట్ అవ్వాలనుకున్నా, లేదు లో ఎండ్ మోడల్ నుంచి మీరు iPhone 14 సిరీస్ వాడుతుంటే iPhone 15 సిరీస్కి అప్గ్రేడ్ అవ్వాలనుకున్నా మన దగ్గర ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉంటాయి. ఎక్స్చేంజ్లో మీ మొబైల్కి కొంచెం ఎక్కువ ప్రైస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకున్నా మీరు మన మానియా మొబైల్ స్టోర్ని అయితే విజిట్ చేయొచ్చు. సో ఈ విధంగా మన మానియా మొబైల్స్లో మొబైల్స్ని బై చేయడం, సేల్ చేయడం, ఎక్స్చేంజ్ చేసుకోవడం అన్ని రకరకాలైతే మన దగ్గర మీకు అవైలబుల్గా ఉంటాయండి. యూజ్డ్ మొబైల్స్ కొనాలి లేదా ఓపెన్ బాక్స్ మొబైల్స్ కొనాలి అనుకున్నప్పుడు మన మానియా మొబైల్స్ అనేది మీకు బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్తాను. మీకు ప్రీమియం మొబైల్స్ మంచి బడ్జెట్లో అందించడమే మా మానియా మొబైల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. మీకు మన దగ్గర యూజ్డ్ మొబైల్స్ అంతా చెక్ చేసిన తర్వాతే మనం సేల్కి పెడతాం కాబట్టి మన దగ్గర యూజ్డ్ మొబైల్స్ని అయితే వేరే ఆలోచన కూడా లేకుండా హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకొని తీసుకెళ్ళొచ్చండి. ఇది ఓవరాల్గా మన మానియా మొబైల్స్ గురించి. అయితే మీరు మా మానియా మొబైల్స్ని సపోర్ట్ చేయాలి అనుకుంటే మీరు మన దగ్గర మొబైల్ బై చేయొచ్చు, సేల్ చేయొచ్చు, ఎక్స్చేంజ్ అయినా చేసుకోవచ్చు. లేదనుకుంటే మీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఫోన్ కొనాలనుకుంటున్నా, ఫోన్ అమ్మాలి అనుకుంటున్నా, లేదా ఫోన్ అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా కూడా వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేసినా కూడా మనకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. థ్యాంక్స్ అండి.
థ్యాంక్స్ అలాట్. వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.